నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నివేదిత ధారావాహికం నుండి ఆరో భాగం వినేద్దామండి. ఫోన్ యథాస్థానంలో ఉంచిన తర్వాత చాలాసేపు అశోకుని గురించే సాగాయి భువనేశ్వరి ఆలోచనలు. పాపం ఎంత సంతోషించాడు. నేను నిజంగానే వస్తున్నందుకు అతడి ఆహ్వానాన్ని మన్నించి, ఎందుకు అతడి గురించి నాకింత ప్రత్యేక శ్రద్ధ, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను ఇతడి కోసం, ఎప్పుడు ఎవరితోనూ 10 నిమిషాలకు మించి మాట్లాడని నేను ఇతడితో ఎందుకింత చనువుగా మాట్లాడుతున్నాను. యాంగ్రీ మ్యాన్గా పేరు పొందిన అతను డాడీ ఎన్ని మాటలన్నా ఎలా సహించగలిగాడు. అతడు ఏమి కోపం తెచ్చుకోలేదు ఎందుకు. ఎంత గంభీరంగా మాట్లాడాడు. తనకు తానే కొత్త మనిషిగా అనిపించింది భువనేశ్వరికి. చదువు, విధి నిర్వహణ, ఆటలు, తండ్రితో మాటలు, ఈ వ్యాపకాల మినహా మరొక భావాయోచనే లేని తనలో నిక్షిప్తమై ఉన్న ఒక కొంగొత్త భావాన్ని, తనకే తెలియని దాన్ని ఆ అశోక్ స్వభావం స్పృశించి తన వైపు లాగుతున్నట్లుగా భావించిన భువనేశ్వరి మేను గగురు పొడిచింది. నవ్వుకుంటూ ఇటు ఒత్తిగిలిన ఆమెను చూసి కుసుమ, పడుకున్నారేవండి, ఒంట్లో బాగుందా అని అడిగింది. హఠాత్తుగా అనుకోకుండా ఆమెను తన గదిలో చూడటం భువనేశ్వరికి చికాకు కలిగించింది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అడిగింది. ఆ తీవ్ర స్వరానికి జంకకుండా కుసుమ చేతిలోని పూలను చూపింది. ఈరోజు మీ గదిలో పూలు అమర్చలేదండి, అందుకని పడుకున్నారేవండి. నాన్నగారికి అరగంటలోనే వస్తామని చెప్పారు, కంగారు పడ్డారేమో. ఆమె తనపై చూపుతున్న శ్రద్ధను గమనించిన భువనేశ్వరి కోపంగా మాట్లాడలేకపోయింది. ఇప్పుడే వెళ్తానులే అంది. అమ్మాయి గారు, ఒక మాట చెప్తే కోపం రాదు కదండి. ఏమిటి కుసుమ? మీరు నాన్నగారు మిమ్మల్ని పొగిడే అవకాశం ఎప్పుడూ రానీయకండి అమ్మా. తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అటండి. మీరు చల్లగా ఉండాలి. నాలాంటి అభాగ్యునులను ఎందరినో రక్షించాలి. ఆ స్వరంలో ప్రకటితమవుతున్న విశ్వాసం భువనేశ్వరి మనసులో మంచి స్థానాన్నే పొందగలిగింది. అబ్బా, వండర్ఫుల్ బ్రెయిన్ సీమా. కుసుమ పేరుతో కోటలో పాగా వేశామన్నమాట. రంజిత్ అభినందనలకు సీమ పొంగిపోలేదు. ఈ పొగడ్తలకేంలే, అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. పులి నోట్లో తల దూర్చినట్లుంది నా బతుకు. నీకోసమని ఆ ఇంట్లో పనిగత్త బతుకుతున్నాను అంది. అబ్బబ్బబ్బా, ఎందుకు నిష్ఠూరాల సీమ? నాకు మాత్రం నీ కష్టం అర్థం కాలేదంటావా? అవసరం మరి. కొన్ని రోజులు కష్టపడ్డావా? ఆనక మహాదర్జాయగా. ఏమో, కొన్ని సంవత్సరాల్లో కొన్ని రోజులు ఏం తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, పనికత్తెనని నన్నేమి చిన్న చూపు చూడటం లేదు. సరే కానీ ఇంతకు ఎలా ఆ రాక్షసిని లొంగ తీసుకున్నావు అడిగాడు రంజిత్. ఏముంది, నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఆవిడ సంగతులే తెలుసుకోవటం ప్రారంభించాను. ఉద్యోగం కోసం వెళ్ళినట్లు ఆఫీస్కి వెళ్తే ఆవిడ మద్రాసుకు వెళ్తున్నట్టు తెలిసింది ఎవరిదో పెళ్లికి. నేను మద్రాసు వెళ్ళాను. బీచ్లో ఆత్మహత్య చేసుకోవాలన్నట్లు ప్రవర్తించాను. ఆ రోజు ఆవిడ బీచ్లో ఉన్నారు, నన్ను రక్షించారు చెప్పింది. దిక్కులేందని చెప్పుంటావు అంతేనా? అవును. ఈ ఊళ్ళో పరిచయం చేసుకుంటే అనుమానం రావచ్చు ఆమె గారికి, అందుకే అలా చేశాను. నువ్వు అసలు నీతో నాకు పరిచయం ఉన్నట్లే తెలియని రాదని అన్నావు కదా. ఆహా, మరి ముసలాడేమన్నాడు? ఇంట్లో కూడా ఈ రాక్షసి ఆఫీసులో లాగే అందరి ప్రాణాలు చెండు తింటోందా? ఈ తరహా ధోరణి అనంగీకారంగా ఉన్నట్లు సీమ స్పష్టంగా అనంగీకారం వెలుగుచ్చింది. రంజిత్, మన అవసరం ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం, ఆ భువనేశ్వరి చాలా మంచి మనిషి. ఉద్యోగుల దగ్గర యజమానిగా దర్పం ఒలికించవచ్చు, కానీ ఇంట్లో ఆమె గారు మమ్మల్నేమిటి, అతిథులనేమిటి చాలా బాగా ఆదరిస్తారు. నన్ను అసలు పనిగత్తగానే చూడరు తెలుసా, చాలా మంచివారు అంది. సర్లే అదిలించినట్లే అన్నాడు రంజిత్. మనకి వాళ్ళ మంచితనము మట్టి మసానాలు అవసరం లేదు, పని మర్చిపోకు అన్నాడు. సరే విను, ఎవరో అశోక్ అని వచ్చాడు. త్రినాథరావు అతన్ని చాలా చిన్నపుచ్చాడు. అతడేదో బిజినెస్ ప్రారంభిస్తున్నాడట. కానీ భువనేశ్వరి గారు అతడిపై చాలా ప్రేమగా ఉన్నారు. అలాగా? ఇంకా అడిగి వివరాలన్నీ విన్నాడు రంజిత్. సరే, మళ్ళీ ఎప్పుడైనా ముఖ్యమైన పని ఉంటే చేస్తా, లేక వెళ్ళిపోతాను, అనుమానం రాగలదు. లేకపోతే నేనే రానా? అవుట్ హౌస్లోనే కానీ ఉండేది రాత్రిళ్ళు. అలాంటి కొంప ముంచే పనులు నువ్వేం చెయ్యకు రంజిత్, రసాభాస కాగలదు. ఇదిగో రంజిత్, నన్ను ఇంట్లో బందీని చేసి నువ్వు మరొకరితో వేషాలు వేయటం లేదు కదా. చచ్చా, నీ మీద ఒట్టు సీమ.
అంతేగాని మీ నాన్న మీద ఉట్టి పెట్టవుగా. అబ్బబ్బా సీమ, అడుగడుగున పోట్లాటేనా? సరే, నువ్వు ఎలాగంటే అలాగే, సరేనా అన్నాడు. ఇంటికి పంపాలి, ఏమైనా డబ్బు ఇయ్యి. భువనేశ్వరి కోసం మద్రాసు వెళ్ళడానికి ఎంత ఖర్చు అయిందో, ఎలా వెళ్ళానో అడిగావా అసలు అడిగింది. నువ్వు చెప్పు. ఉంగరం తాకట్టు పెట్టుకుని వెళ్ళాను, నువ్విచ్చిందే అంది. పోనీలే, తర్వాత విడిపించుకోవచ్చు. ఇప్పటికి 200 చాలా? చాలదు, 500 కావాలి. అబ్బబ్బా ఎలాగివ్వను? ఏమో రంజిత్, నాకు తెలియదు. నాకు అవసరాలు ఉన్నాయి. ఇక్కడ అజ్ఞాతంగా పడున్నాను. నా తండ్రికి డబ్బు పంపాలని తెలుసుగా. సరే తీసుకో, మళ్ళీ నెల వరకు అడగకూడదు మరి అన్నాడు రంజిత్. వెళ్తున్నాను. అసలు నేను ఫోన్ చేస్తే తప్ప నువ్వు చెయ్యకు సుమా. అలాగే, జాగ్రత్తగా ప్రతి విషయం కూపి తీయి. అంతగా నువ్వు నన్ను కలుసుకోలేకపోతే ఓ ఉత్తరం రాసిపడే వివరంగా. నా ఉత్తరాలు ఎవరు చూడర్లే అన్నాడు. ఉత్తరం రాయను, బజార్లో కూరలు కొనటానికి వస్తాను, అప్పుడు కలుసుకో అంది. ఈశ్వరి ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతి సామాన్యంగా ఉన్న అక్షరాల కల బోర్డును అశోక్ను మార్చి మార్చి చూసింది భువనేశ్వరి. అతడు అన్నట్లే ఆర్భాటం ఏమీ లేదు. అతడి తల్లి బోర్డుపై ఉన్న తెర పక్కకు లాగింది. దైవ పూజ జరిగింది, అంతే. చిన్న 2 గదుల కార్యాలయం, ప్రొడక్షన్ యార్డు, అందుకు అవసరమైన పరికరాల విభాగం అన్నీ తిరిగి చూసింది భువనేశ్వరి. ఉద్యోగులు మాత్రం 3 ఉన్నారు. వివిధ రకాల పనివాళ్ళు 25 మంది. అసిస్టెంట్ లేబర్ కమిషనర్, సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్, సిటీ మార్కెటింగ్ ఆఫీసర్ మాత్రమే ఆహ్వానితులు. మార్కెటింగ్ ఆఫీసర్ వదనంలో హేళన, అసంతృప్తి స్పష్టంగా కానవస్తూ ఉండగా అన్నాడు. మిస్టర్ అశోక్, ఈ ఆరంభ సమయంలో నా బెస్ట్ విషెస్ ఇవ్వటంతో పాటు ఈ రంగంలో నాకు గల అనుభవంతో ఒక సలహా కూడా. ఒక బిజినెస్ ప్రారంభించాలంటే మీ దృష్టి ఎప్పుడు సక్సెస్ మీద కేంద్రీకరింపబడి ఉండాలి. ఈనాటి పోటీ ప్రపంచంలో మీ సింప్లిసిటీ పనికిరాదు. ఆరంభంలో ఉన్న పరిశ్రమ అందరికీ ఆకర్షణీయంగా కనపడాలి. కస్టమర్స్ను తన వైపు ఆకర్షించాలి అయస్కాంతంలాగా. అందుకు మీరు ఇతర సంస్థలకు పోటీ పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి. ఈనాటి మార్కెట్ నిజస్వరూపం చెప్పాలంటే వస్తువులకు క్వాలిటీ కంటే అడ్వర్టైజ్మెంట్ ప్రధానం. వస్తువు తయారీకి మంచి టెక్నీషియన్ ఎంత అవసరమో అంతకు మించి అడ్వర్టైజింగ్ అవసరం. మీరు ఇంకా మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నారు. మరి ఆ స్థానం నిలదొక్కుకోవటం చూడండి. ఇట్ ఈజ్ నాట్ ఎ జోక్ అన్నాడు. వినయ గౌరవాలతో నిశ్శబ్దంగా విన్న అశోక్ కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరించాడు అతడికి. మీ అమూల్యమైన సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. అలాగంటే ఏం ప్రయోజనం చెప్పండి? మీకు మంచి అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్తో కాంట్రాక్ట్ ఏర్పరచమంటారా అడిగాడు అతను. అశోక్ ఆలోచిస్తున్నాడు. ఇందులో ఆలోచించడానికి ఏముంది మిస్టర్ అశోక్? ఇట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ బిజినెస్. నా చేతిలో చాలా అడ్వర్టైజింగ్ కంపెనీలు ఉన్నాయి. పోనీ 4 మీద మీకు కొంత తక్కువ రెమ్యూనరేషన్కే ఏర్పాటు చేస్తాను. మీకు ఇంకా కొత్త కనుక వాళ్లకు నాకు ఏవో లావాదేవీలు ఉంటాయి కదా, నేను చెప్పిన రేటుకి అంగీకరిస్తారు. ఎస్, హీఈజ్ కరెక్ట్, అలా చెయ్యండి అని సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అతడికి వత్తాసుగా అన్నాడు. భువనేశ్వరి అంతా మౌనంగా తిలకించసాగింది. అశోక్ మౌనంగానే ఉన్నప్పటికీ అతడి గంభీర వదనంలో కెంపు రంగు స్పష్టంగా చాటి చెప్తున్నది అతడి అయిష్టాన్ని, అంతర్గతంగా చెలరేగుతున్న సంఘర్షణను. సాధారణంగా అన్ని ప్రారంభోత్సవాల్లోనూ ఉండే ఘనమైన విందులు, పారితోషికాలు లేకపోగా ఇతడు తన ప్రతిపాదనను కూడా త్రోసిపుచ్చుతున్నాడనే అసంతృప్తితో ఉద్యోగి వదనం అప్రసన్నంగా మారింది. చెప్పండి. కాలానికి చాలా అమూల్యమైన విలువ ఉంది పరిశ్రమలో. యుద్ధంలో చూడండి, ఎప్పుడూ ఒకరినొకరు కాలరాచడానికే చూస్తారు. ఒకడినొకడు తలదన్నదే బ్రతకలేడు. ఆన్ ది స్పాట్ క్విక్ డెసిషన్స్ తీసుకోవాలి, కానీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇక అంతే, మైండ్ ఇట్. నవ్ యు ఆర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. ఉద్యోగుల వాహనాలు దుమ్ము రేపుకుంటూ సాగిపోయాయి. అటే ఆలోచనపూర్వకంగా చూస్తున్న అశోక్ని పరీక్షగా గమనిస్తున్న భువనేశ్వరి అతని మనోనిశ్చలతకు ఆశ్చర్యం చెందకుండా ఉండలేకపోయింది లోలోన. ఆఫీసర్స్ మాటలు అతని మనసుపై ఎటువంటి ప్రభావం చూపాయో ఏమాత్రం గ్రాహ్యం కాకుండా ఉంది అతని ముఖ కవళికల్లో. అక్కడ వీణ చేస్తున్న హడావుడి ఇందుకు పూర్తిగా భిన్న సరళిలో ఉంటుందనటానికి ఏమాత్రం సందేహం లేదు. గొప్ప గొప్ప వ్యక్తుల అత్యాధునిక అలంకరణలతో, మగువుల నాట్యాలు, మత్తు పానీయాలతో మైమరిచి ఉంటారు. డబ్బు అనేక రూపాలలో ప్రవహిస్తూ ఉండుంటుంది. కొద్దిసేపు కూర్చుంటారా? సమయం ఉందా? అశోక్ మాటలకు ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగింది. లోపల కూర్చుందాన్ని నడవండి. పెట్టుబడి, బ్యాంకు లోన్ వగైరా వివరాలు మాట్లాడుతూ చాలాసేపు గడిచిపోయాయి. మీ అమ్మగారి పేరు ఈశ్వరమ్మగారా?
హఠాత్తుగా అడిగింది భువనేశ్వరి. కాదండి, లక్ష్మీదేవి. మరి మీ నాన్నగారి పేరు పెట్టారా మీ కంపెనీకి? కాదండి, మా నాన్నగారి పేరు కూడా అది కాదు. మరి కంపెనీ పేరు ఈశ్వరి ప్రొడక్ట్స్ అని. కాగితాలన్నీ సర్ది పెడుతున్న అశోక్ తలెత్తకుండానే జవాబిచ్చాడు. ఈశ్వరి దేవత పేరు అన్నాడు. దేవత పేరా? ఓ, మీరు పార్వతీదేవి భక్తులా? ఆ దేవత గురించి కాదు నేను చెప్పింది. నా ఆదర్శాలను ప్రయోగించే అవకాశం ఇచ్చిన దేవత పేరు. మూలధనం ఎవరిదో ఆ అధికారిని పేరు పెట్టడం న్యాయం కూడా అన్నాడు. భువనేశ్వరికి ఒక్కసారిగా ఏదో నూతన ప్రపంచంలోకి అడుగిడి సరికొత్త భాష వింటున్న అనుభూతి కలిగింది. ఆమెకు గల తీవ్ర స్వభావం వల్ల ఎన్నడూ ఎవరు సన్నిహితంగా మాట్లాడటం కానీ చనువుగా మాట్లాడటం కానీ జరగలేదు ఇప్పటి వరకు. సహాధ్యాయులకు భువనేశ్వరి అంటే కాళేశ్వరిగానే కనబడేది. సాటి యువతుల వలె రకరకాల వేషభాషలపై మోజులేని భువనేశ్వరి, సినిమా కబుర్లపై ఇసుమంతైనా శ్రద్ధ చూపని భువనేశ్వరి మరమనిషిగా కనపడేది ఆడవారికి. సహాధ్యాయులతో సరసంగా మాట్లాడవాలనే కోరిక లేక నిరంతర విద్యా వ్యాసంగంలోనే మునిగి ఉండే భువనేశ్వరిని చూస్తూనే యువకులు దూరంగా తొలగిపోయేవారు గౌరవభావంతో. ఎక్కడో నూటికి కోటికి ఒకరెవరైనా అల్లరి చేయాలని కానీ ప్రేమ వ్యవహారం నడపాలని కోరికున్నప్పటికీ సింహం వంటి త్రినాథరావు పుత్రిక ఆ భువనేశ్వరి అనే కఠోర సత్యం వారిని ఎటువంటి సాహసాన్ని చెయ్యనీయక నిరుత్సాహపరిచేది. అందువల్లనే భువనేశ్వరి ఈనాడు అశోక్ మాటల్లో తనకు వ్యక్తి ప్రాధాన్యతను అధికంగా ఇస్తూ ఉండటం అపూర్వమై తోచింది. అతడిచ్చిన ప్రత్యేకత వల్ల ఆమె సంతసించిందో లేదో కానీ కోపం మాత్రం రాలేదు. అయితే ఆ ప్రసంగాన్ని పూర్తిగా మార్చాలనిపించింది ఆమెకు. మీరు ఈ ప్రయత్నాలన్నీ మొదలుపెట్టి దాదాపు 8 నెలలు కావస్తున్నది కాదు అంది. అవునండి. మీరు లైసెన్స్ పొందడానికి చాలా శ్రమ ఎదురై ఉంటుంది. ఆమె ప్రశ్న ఆంతర్యం ఏమిటో అతడికి బాగానే తెలుసును. అందుకే నిదానంగా సమాధానం ఇచ్చాడు. అవునండి, చాలా సమస్యలు ఎదురైనప్పటికీ దైవ కృప వలన ఇంతవరకు నా నియమభంగం కాకుండానే పనులు జరిపించుకోగలిగాను అన్నాడు. ఇక ముందు కూడా జరగాలిగా. ఇంతకుముందు మార్కెటింగ్ ఆఫీసర్ ధోరణి చూశారుగా. అతనికి కావలసిన వారెవరికో మీరు బిజినెస్ ఇవ్వాలన్నమాట. కానీ మీకు అతడు ఏదో తద్వారా ఉపకారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అంది. అవును, ఆలోచన పూర్వకంగా తల పంకించిన అశోక్ అమితమైన ఆత్మస్థైర్యంతో మాట్లాడాడు. నాకు తెలుసు అడుగడుగున హంసపాదులు ఎదురవుతాయని. కానీ నేను ఇండస్ట్రియల్ రూల్స్కి లేబర్ రూల్స్కి భంగం వాటిల్లని విధంగా ప్రవర్తించినంతకాలం వారెవరూ నన్నేమీ చేయలేరు అన్నాడు. మంచిదే కానీ మిస్టర్ అశోక్, మీరు ఎప్పుడైనా మీ పంతం ఉపసంహరించుకోవాలని అనుకుంటే ఆ మాట స్పష్టంగా చెప్పొచ్చు, ఇప్పుడైనా సరే అంది. ఎంత అహంకారం అన్నట్లు కొన్ని క్షణాలు చూసిన అశోక్ స్థిరంగా అన్నాడు. అశోక్ పిరికివాడు కాదు. బలాబలాలు తెలుసుకోకుండా ఆరంభ సూరత్వంతో రంగంలోకి ప్రవేశించే అవివేకి కూడా కాదు. భువనేశ్వరి ఏమీ సమాధానంగా మాట్లాడుకున్నా అతడి మాటలకు ఆమె కళ్ళల్లో ప్రశంస ద్యోతకమైంది. సరే మిస్టర్ అశోక్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది. ఆమెను కారు వరకు సాగనంపుతూ అన్నాడు అశోక్. మీరు నాకేమీ సలహాలు వగైరా చెప్పరా? నడుస్తున్న భువనేశ్వరి ఆగి చురుగ్గా చూసింది అశోక్ని. ఆమె కళ్ళు చివరలు నవ్వుతూ ఉండగా అంది. సలహాలేమీ ఇవ్వను, ఎందుకంటే మనం స్నేహితులం కాదు, రైవల్స్. ఆమె చిత్రంగా తలెగరేస్తూ ఆ మాటలు అంటూ ఉంటే ఉదయకాంతి ఆమె చెవి కమ్మలలోని వజ్రాలపై ప్రసరించి వింతగా మెరిశాయి. అది గమనించిన అశోక్ మదిలో అనేక కొంగొత్త భావనలు చెలరేగాయి. అతని మౌనాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంది భువనేశ్వరి. అపార్థాలొద్దు మిస్టర్ అశోక్. మీ ఆదర్శాలపై గల గౌరవం మీరు విజయం సాధించాలని కోరుకుంటుంది. కానీ మీతో పందెం కట్టిన అహం నేనే విజేతను కావాలని శపథం పట్టింది. ఆనాడు మీరు ఆహ్వానించి మా నాన్నగారి చేత కాదనిపించుకున్నా మీరు వెళ్ళిపోయారు. తర్వాత భోజనాల దగ్గర ఆయన ఏమన్నారో తెలుసా? చెప్పండి, ఏమన్నారు? అదే, మీకు వెంటనే ఫోన్ చేశాను, శుభమైన సంగతులు చెప్తారని గుర్తుందా? అవును. వీణ వంటి వాళ్లకు బిజినెస్ సరిపడే రంగం కాదని, పట్టుదల, దీక్ష, మంచి పద్ధతులు గల మీరు మాత్రం తప్పక ఒక గొప్ప స్థాయిని చేరుకోగలరని అన్నారు నాన్న. కోటి సూర్యప్రభల తేజం ఆనందనర్తనమాడింది అశోక్ ముఖబింబంపై. నిజంగానా? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అని అనాలని అతడు అనుకుంటున్నట్లు అతడి కళ్ళు స్పష్టంగా చెప్తున్నాయి. మరి డాడీ ఈ మాటలన్న తర్వాత నాకు భయం కలగడమే కాదు, నేనే విజేతను కావాలనే పట్టుదల కూడా పెరిగింది.
ఆహ్లాదకరమైన చిరునవ్వు వెలిసింది అశోక్ పెదవులపై. మీ నాన్నగారు ఆశీర్వదించారంటే ఇక నాకు భయం లేదు అన్నాడు. ఎందుకని అని ప్రశ్నిస్తున్న భువనేశ్వరి గళాన్ని అలంకరించిన వజ్రాల హారంపై సూర్యకాంతులీని కళ్ళు మిరుమిట్లు గొలిపెట్టట్టు మెలమెలా మెరుస్తున్నాయి. ఆ దృశ్యం అశోక్ భావనలను అందంగా మలిచింది. మేడం, సకల చరాచర రాసులన్నింటిపై నిష్పక్షపాతంగా తన కిరణ సముదాయాన్ని ప్రసరింపచేస్తాడు ఆ భాస్కరుడు. కానీ కిరణాల వల్ల అన్ని వస్తువులు ఒకేలా మెరవలేవు. వాటి వాటి స్వాభావికతను బట్టి మాత్రమే వాటి ప్రకాశత ఉంటుంది. ఆ మాటల అంతరార్థాన్ని గ్రహించి అంతరంగంలో తర్కించుకుంటున్నది భువనేశ్వరి. అశోక్ సగౌరవంగా కారు తలుపు తీసి పట్టుకున్నాడు. అశోక్ తల్లి లక్ష్మి వచ్చింది భువనేశ్వరిని సాగనంపటానికి. నౌకరు కారులో ఉంచుతున్న వాటిని చూసి ఏమిటవి అని అడిగింది. ఏమున్నాయమ్మా, చీర, పలుళ్ళు, పూలు, అంతే. ఎందుకండి ఇవన్నీ? లక్ష్మీదేవి మొహం నిర్మలంగా ఉంది. ఆమె నిదానంగా మాట్లాడే తీరు ఆ కుమారుడికి తగిన తల్లి అనిపించేటట్టు ఉంది. కనిపించని దేవుళ్ళు పైన ఉంటారని ప్రతీతి. కానీ మీరు మాకు కనిపించే దైవంగా భావించి ఈ చిన్ని కానుక సమర్పించుకుంటున్నాం. మీరు మా పాలిటి సాక్షాత్తు లక్ష్మిగానే ప్రవర్తించారు. లేకుంటే మా అబ్బాయికి సొంత వ్యాపారం తాహత ఎక్కడిది? భువనేశ్వరి అశోక్ వైపు కంగారుగా చూసింది. అశోక్ పర్వాలేదన్నట్లు చిరునవ్వు నవ్వాడు. అమ్మ మినహా ఏం చెప్పుకునేందుకైనా నాకెవరూ లేరండి. అమ్మకు ఏమైనా చెప్పుకోవచ్చు, పర్వాలేదు అన్నాడు. సరే, నేను ఇక వెళ్తాను. లక్ష్మి వెనక నుండి అడిగింది. అప్పుడప్పుడు వస్తూ ఉంటారుగా అమ్మా? వస్తానండి, సెలవు. ఎంతో మర్యాదగా నమస్కరించి కారులో కూర్చున్న భువనేశ్వరి తననే గౌరవ దృష్టిలతో చూస్తున్న అశోక్తో అంది. మిస్టర్ అశోక్, ఒక్క మాట చెప్పండి. వీణ చాలా మోడర్న్ ఉమెన్. ఆమె అతి అధునాతన పద్ధతుల్లో సాగిస్తుంది వ్యాపారాన్ని. ఆ మాటలు భువనేశ్వరి ఎందుకంత ప్రత్యేకంగా చెప్తున్నది అని ఒక్క క్షణం ఆలకించిన అశోక్ అంతరార్థం గ్రాహ్యమై సమాధానం చెప్పాడు. నేను నా పద్ధతులతో పాటు మన పందాన్ని, ఈ పరిశ్రమ వెనుక మీ లక్షల పెట్టుబడిని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అన్నాడు. దెబ్బతిన్న హరిణిలాగా చూసిన భువనేశ్వరి మాట్లాడటానికి కొంత ప్రయత్నించింది. మిస్టర్ అశోక్, కొందరు పందెం నెగ్గాలనే పట్టుదలతో ఉంటారు, సహజమే. కానీ మరికొందరు కొన్ని విషయాలలో ఓటమిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు, తీయగా స్వీకరిస్తారు. తెలుసా? ధనమే ప్రధానం కాదు. మాటలు ముగిస్తూనే ఆమె తళతళలాడుతున్న చెవర్లెట్ను బయలుదేరదీసింది వేగంగా. అంత పెద్ద తరహా ప్రవర్తనలోనూ కూడా ఆమెలో కనిపించే పసిపిల్ల చిలిపితనానికి అశోక్ విస్మయంతో చూస్తూ నిల్చున్నాడు. నాకు పరీక్ష పాస్ అవ్వాలని లేదు అనే 2వ తరగతి చదివే అమ్మాయిలాగా కనపడిందామె అశోక్ నేత్రాలకి. కారు రైట్ వ్యూ మిర్రర్లో కనపడుతున్న అతడి ప్రతిబింబాన్ని కనిపించే వరకు చూసిందామె. సాధారణమైన లాల్చీ పైజమాతో నిరాడంబరంగా ఉన్న నిండుగా హుందాగా ఉంటాడు అశోక్ అనుకుంది. త్రిభువన్ ఎస్టేట్స్ హెడ్ ఆఫీసు కాన్ఫరెన్స్ హాల్లో పెద్దలంతా చేరారు. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ నుండి మనం మార్కెట్లో ఎక్కువ ఆదాయాన్ని ఆశించలేము. సినిమాలోనైనా సరే మాస్ రెస్పాన్సే మనకు కావలసింది. అత్యవసరంగా ఎగ్జిక్యూటివ్స్ అందరూ సమావేశమైన సభలో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను చెప్తున్నారు. వాళ్ళ మొహం అండి, మాస్ వాళ్ళు ఏమిస్తారు మనకి బిజినెస్? ధనవంతులే. అతడి అభిప్రాయం సరైనది కాదంటూ మధ్యలోనే ఖండించబడింది మరొకరి చేత. ధనవంతులేటు విలువైన వస్తువులు కొంటారు నిజమే, కానీ వారు ఎంతమంది? నిజంగా రాబడొచ్చేది మనకి మరొకరు కల్పించుకున్నారు. సరైన భాషలో చెప్పాలంటే మధ్యతరగతి గృహిణులు, అనగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ గృహిణులు, పూర్తిగా లోవర్ క్లాస్ గృహిణులు. ఈ కరువు రోజుల్లో వాంఛించేది తక్కువ ధరకు వస్తువులు. ఏది చౌకగా ఉంటే అది కొంటారు. ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఆకర్షణీయమైన కాగితాలు చుట్టి బొమ్మలు వేసినంత మాత్రాన అంత ఖర్చు పెట్టి వాటిని కొనటం మానేశారు. అతి తెలివి మీరారు కొనుగోలుదారులు. కాదు, ఆ సభకు అధ్యక్షత వహించిన నారాయణరావు స్వరం అతి తారాస్థాయిలో క్రోధంగా ధ్వనించింది. కొనుగోలుదారులు తెలివి మేరలేదు, అతి తెలివి వచ్చింది కుక్క గొడుగుల్లో వచ్చిన కొత్త ఉత్పత్తిదారులకే. అందులో మరీ ప్రమాదకరమైన కుక్క గొడుగుల పేరు ఈశ్వరి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నాడు. అలాగా, మీకెలా తెలుసు? మీరు సర్వే చేయించారా? ఒకరు అడిగారు. నేను చేయించకపోయినా మనం ఆశ్రయించుకున్న ఈ సంస్థ అభివృద్ధిని కాంక్షించే మా రంజిత్ చేశాడు. ఓ, అతను మీ అబ్బాయి కదూ? అవును. రాజు, కమాన్ పిలిచాడు నారాయణరావు. అవకాశం కోసమే వేచి ఉన్న రంజిత్ సగర్వంగా లోనికొచ్చాడు తన సరంజామాతో.
ఏవి నువ్వు మార్కెట్లో కొన్ని దృశ్యాలేవో ఫోటోలు తీశానన్నావు, అవేవి అడిగాడు నారాయణరావు. ఒక్క మార్కెట్లో ఏమిటి డాడీ, ట్రైన్స్లో, బస్సుల్లో, కాలేజీల్లో, అన్ని చోట్ల ఎక్కడ 10 మంది జనం ఉంటే అక్కడే ఒకటే ప్రచారం. 15-20 ఏళ్ల ఆడపిల్లలు చేతి సంచుల్లో మోస్తూ అమ్మేస్తున్నారు. సబ్బులు, తలనూనెలు, షాంపూలు, సెంట్లు, అగరబత్తులు ఒకటేమిటి, పైగా వాళ్ళందరినీ ఆకర్షించే ఉపన్యాసాలు ఇస్తున్నారు తెలుసా. అవి కూడా రికార్డ్ చేశాను. టేప్ రికార్డర్ ఆన్ చేశాడు రంజిత్. ఒక అమ్మాయి కంఠం వినిపిస్తోంది చక్కగా నచ్చజెప్తున్న మాటల ధోరణిలో. అమ్మల్లారా గమనించండి, తెలివిగా ఆదా చేసుకోండి. ₹1 ఇచ్చే చోట ₹3 పెడుతున్నారు. అనగా మీరు ఒక్కొక్క సబ్బు కొనటం వలన ₹2 నష్టం కలుగుతుందన్నమాట. మా సబ్బు కొనండి అంటూ అందమైన చిత్రాలు చూపుతారు. ఆకర్షణీయమైన కాగితాల్లో చుట్టి అందిస్తారు. పైగా ఆ ఖర్చులన్నీ మీ దగ్గర నుండే రాబడతారు. అసలు సబ్బు ఫ్యాక్టరీలో 30,000కే లభిస్తుంది. ఈ అనవసర ఆకర్షణలన్నింటితో మిమ్మల్ని మోసం చేయని మేలు రకం సబ్బు కొనుగోలు చేసి మీరు లాభం పొందండి. ₹1కే సబ్బు, ₹1కే ఒక సబ్బు. వింటున్న పెద్ద తలలన్నీ ఆగ్రహంగా కదులుతున్నాయి. ఉండండి అంకుల్, అప్పుడైనా మరొకటి వినండి, రంజిత్ మరొక క్యాసెట్ వేస్తూ చెప్పాడు. ఒక యువకుడు చిత్ర విచిత్రమైన అరుపులతో మాట్లాడుతున్నాడు. ఇతడు ప్రయాణికులకు అక్కడికక్కడే ₹150 అగరవత్తులు, ₹50 గోళ రంగులు, ₹90 పౌడర్లు, క్రీములు అమ్మేశాడు. ఇంకా ఆర్డర్లు కూడా తీసుకుంటున్నాడు. నేను ఏదో పత్రికా రిపోర్టర్నని అబద్ధమాడి అతడి వివరాలు సేకరించాను. అతడి మాటలు తీరు వినండి అంటూ ఆన్ చేశాడు. అయ్యల్లారా, అమ్మల్లారా, ఇటు వినండి ఒక్క మాట. నేడు మధ్యతరగతి వారికి, బీదవారికి ఈశ్వరి ప్రొడక్ట్స్ వారిని ఆ పరమేశ్వరుడే పంపాడనుకోండి. ఈ కలికాలంలో సబ్బు మీకు ఎక్కడైనా ₹1 దొరుకుతుందా? అగరవత్తులు, షాంపూలు, కాటుక, తిలకం, ముఖవర్చస్సు నిమిత్తం వాడే లోషన్లు, క్రీములు, గోళ్ళ రంగులు, ఇంకా అనేక అలంకార వస్తువులు బజారులో మీకు సాధారణంగా దొరికే రేటులో 4 వంతుకు మాత్రమే లభ్యమవుతున్నాయి మా వద్ద. ఒక్కసారి వాడి చూడండి, మళ్ళీ మళ్ళీ ఈశ్వరి తయారీవే కావాలంటారు. ఎందుకంటే తక్కువ ధరలో మేలు రకం వస్తువులు. మమ్మల్ని మేము పొగుడుకోము, మీరు వాడి చూడండి, మీరే ప్రశంసలు కురిపించి తీరుతారు. రంజిత్ వాళ్ళకి వివరించాడు. ఈ అమ్మే వాళ్ళంతా సేల్స్ కోసం ఎంప్లాయ్ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కాలేజీ స్టూడెంట్స్, నిరుద్యోగులును. నిజంగానే వస్తువులలో మంచి నాణ్యత ఉందట. ఎవరి మటుకు వాళ్లే కమిషన్ పద్ధతిపై అమ్మి పెడుతున్నారట. వాళ్ళ ఇరుగు పొరుగులకు, బంధువులకు ముందు ఇచ్చి వాడకంలో నాణ్యతను గుర్తించాకనే ఖరీదిమ్మంటున్నారట. ఇంతవరకు బాగోలేదన్న మాటే వినిపించలేదుట. అందరూ మళ్ళీ మళ్ళీ అవే కావాలనటంతో ఈ అమ్మకం నిరుద్యోగులకు ఉద్యోగంగా మారింది. ఈశ్వరి ప్రొడక్ట్స్ చిరంజీవి అయిపోవటమే కాక మనల్ని అందరినీ మెల్లగా మార్కెట్ నుండి త్రోసిరాజ్ అంటుంది తప్పకుండా ఒకనాడు, అన్నాడు రంజిత్. డామ్ ఇట్, ఇట్ వుడ్ నాట్ హ్యాపెన్. 5-6 పిడికిళ్ళు బల్లను గుద్ది మరీ అరిచాయి కోపంగా. ఎవరు అసలు ఈ ఈశ్వరి ప్రొడక్ట్స్ పెట్టిన తెక్కగాడు? అవును, ఎవడు వాడు? రంజిత్ అందరి దిశ ఒకసారి చూసి, అందరికీ ఇంతటి వార్తాలహరిని అందిస్తున్న మహనీయుడు అన్నట్టుగా అపురూపమైన భంగిమలో నిలబడి చెప్పాడు. అంకుల్స్, వాడిని మీరంతా ఎరుగుదురు. హిమాలయాల నుండి దిగివచ్చిన ఈశ్వరుడేమీ కాదు. మీ గులాంగా బ్రతికిన వాడే మొన్నటి వరకు మీ పూనా బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన అశోక్ కుమార్. అన్ని కంఠాలు ఒక్కసారి చేసిన ఆశ్చర్యకరమైన ధ్వనితో ఆ హాలు మార్మ్రోగింది. అసలు మీకందరికీ అంత ఇబ్బంది కలగకుండా నేనే ఏమైనా చేసి వాడి కంపెనీకి ఆరంభంగానే హంసపాది పెట్టి మోయించాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు అన్నాడు రంజిత్. ఏం చేయాలనుకున్నావు నువ్వు? ఏముంది, లేబర్ కమిషనర్ చాలా తిక్కవాడు, అనగా లోకం భాషలో చాలా మంచివాడు. మనలాంటి వాళ్ళ దారిలోకి వచ్చే రకం కాదు. అలాగే అయితేనా ఈ పాటికి ఎక్కడో ఏదో ఒక లోపం ఉందని లేబర్ కమిషనర్ చేత లేబర్స్కు సరైన సౌకర్యాలు లేకనో, ప్రొడక్షన్ యార్డు ఉండవలసిన దానికంటే విస్తీర్ణంలో తక్కువగా ఉన్నదనో ఏదో వంక పెట్టి మూత వేయించి కోర్టు చుట్టూ తిప్పేవాణ్ణి. అశోక్ గాడు వద్దండు. ఎవరు ఏ లోపాలు పట్టలేనంతగా నియమ నిబంధనలు పాటిస్తున్నాడు. ఇంతకీ వీడికి పెట్టుబడి వగైరాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరైనా ధనవంతురాల్ని కానీ పెళ్లి చేసుకున్నాడా? ఒకరు హేళనగా అడిగారు. బ్యాంకులున్నాయిగా, ఈ రోజుల్లో అడ్డమైన వాళ్ళకి అప్పులు ఇవ్వటానికి, మరొకరు సమాధానం. నో, ముందు మన చేతిలో కొంత ఏడిస్తేనే కదా ఆ తర్వాత బ్యాంకులు ఆ తర్వాత పని పూర్తి చేసేది. తమలో తామే ప్రశ్నలు సమాధానాలు చెప్పుకుంటూ కడకు ఎటు తేలక మళ్ళీ అందరూ రంజిత్నే అడిగారు ఒక్క ఉమ్మడిగా.
ఏమయ్యా రంజిత్, మరి ఇన్ని సేకరించిన వాడివి, ఇది కూడా నువ్వే భోగట్టా చేసి తీసుకురా. మొగ్గగా ఉండగానే తుంచేయాలి ఇవన్నీ. రంజిత్ తనకివ్వబడిన ఈ ప్రాముఖ్యతకు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఓఎస్, వీలైనంత త్వరగా తెస్తాననుకోండి. నాపై భరోసా ఉంచండి. ఇదివరకే కొంత ఆరా తీశాను కానీ ఇంకా పూర్తి రుజువులు సాక్ష్యాలు అన్నీ సేకరించాక కానీ మీకు చెప్పను. కానీ మరి చిన్న పావునైనా పెద్ద కర్రతో కట్టాలి. అంకుల్స్, మీ పని 2 రోజుల్లోనే పూర్తి చేస్తాననుకోండి, కానీ నా పని కూడా మీరు కొంచెం చేసి పెట్టాలి అడిగాడు. ఏమిటది? అందరూ ముక్త కంఠంతో అడిగారు. నారాయణరావు కల్పించుకుని మాట్లాడాడు. నేను చెప్తాను. మా వాడికి ఆ కాంట్రాక్ట్స్లో ఏమీ లాభం ఉండటం లేదు. గొడవల మారిగా ఉంటున్నారు. బిల్లులు పాస్ చేయడానికైనా, చేసిన పనులు అప్రూవ్ చేయడానికైనా ఇంజనీర్స్తో పడలేకుండా ఉన్నాడు. అంచేత మన ఇండస్ట్రీస్లో ఓ బాధ్యతైన స్టేటస్ గల ఉద్యోగం ఇప్పించాలి అందరం కలిసి. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. వాడు పాపం మనం చెప్పకుండానే సంస్థ మంచిని కోరి ఇంత శ్రమ పడుతున్నాడనేది వాడి తండ్రిగా నేను చెప్పే కంటే మీరెవరైనా త్రినాథరావు గారికి సిఫార్సు చేస్తే బాగుంటుంది. త్రిభువన్ ఇండస్ట్రీస్లో వాడు మంచి ఉద్యోగస్తుడిగా స్థిరపడితే నాకు నిశ్చింత అన్నాడు నారాయణరావు. అంతేకాదు అంకుల్స్, సంస్థలో ఉంటే సంస్థ కోసం మరింతగా పాటుపడే అవకాశం కూడా నాకు ఇచ్చిన వారవుతారు. ఉదాహరణకు అశోక్ లాంటి విశ్వాసఘాతకులు ఎవరైనా మన సంస్థలో ఉన్నారనుకోండి, వాళ్ళను కూడా మీ దృష్టికి తీసుకొచ్చి ఒప్పచెప్తాను. సరే అంటూ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడంతో తండ్రి కొడుకుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. నేను త్వరలోనే త్రినాథరావుతో మాట్లాడతాను అని ప్రతి ఒక్కరూ హామీ ఇచ్చారు. హాయ్ రంజిత్, నీ పథకాలన్నీ ఒకదాని వెంట మరొకటి భలేగా అమలు జరిపిస్తున్నావురా. కానీ దివ్యంగా ఉంది పథకం. తనను తానే అభినందించుకున్నాడు రంజిత్. ఏమిటి డాడీ, రంజిత్ నిన్న ఇవాళ కూడా మీ వెంట వెంట తిరుగుతున్నాడు? రాత్రి భోజనాల దగ్గర భువనేశ్వరి అడిగితే జ్ఞాపకం వచ్చినట్లు చెప్పాడు త్రినాథరావు. కాంట్రాక్ట్స్లో నష్టపోతున్నాడు. స్థిరత్వం ఉండే ఉద్యోగం ఏదో ఒకటి ఇమ్మన్నాడు నారాయణరావు లోగడ ఒకసారి. నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల అతడికి మనమంటే ఎంత విశ్వాసమో తెలిసింది. తెలిసాక కూడా ఇక అటువంటి వాడిని ఎలా వదులుకుంటాను? ఏం తెలిసింది డాడీ? క్రితం వారం డైరెక్టర్స్ సమావేశానికి మనం బాంబే వెళ్ళినప్పుడు ఇక్కడ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అత్యవసర సమావేశం జరిగిందిట. ఇటీవల మన ప్రోడక్ట్స్ అన్నీ, ముఖ్యంగా కాస్మెటిక్స్, చేనేత బట్టలు పోటీని ఎదుర్కొన్నాయని, అమ్మకాలు చాలా వరకు పడిపోయిందని మన సేల్స్ రిపోర్ట్స్ అన్నీ చూపాయి. అందుకు కారణాలన్నీ ఆరా తీసి వివరాలు తెచ్చి రంజిత్ మనకు చాలా సహాయం చేశాడు. పేపర్ నాప్కిన్పై అలా అందమైన డిజైన్ని, స్పూన్స్, ఫోర్కుల తడతలను గమనించడంలో లీనమైంది భువనేశ్వరి. నేను ఆనాడే అన్నాను కదా భువనా, అశోక్లో ఆత్మవిశ్వాసం బలంగా ఉంది. అతడు పట్టిన పనిలో విజయం సాధించి తీరుతాడని. ఇంత తక్కువ కాలంలోనే అతడు మన వంటి పెద్ద పెద్ద సంస్థలతో పోటీ చేయగలిగేంత స్థాయికి ఎదగటం చాలా గొప్ప సంగతి కాదు అన్నాడు. అశోక్ పేరు వింటూనే ఉలికిపాటు చెందినట్లు చూసిన భువనేశ్వరి అంతలోనే తనను తాను సంభాళించుకుని మళ్ళీ తన పూర్వ వ్యవహారంలో నిమగ్నమైంది. ఊ అని కూడా అనని కుమార్తె తీరును ఊరకంట పరిశీలనగా చూస్తున్న త్రినాథరావు మాటలాపాడు. ఏం భువనా, ఏం ఆలోచిస్తున్నావమ్మా అడిగాడు. తత్తరపాటును మరుగుపరిచే వ్యర్థ ప్రయత్నం చేస్తూ తాలెత్తిందామే. వింటున్నాను డాడీ, చెప్పండి అంది. కాదు, వ్యాపారం కొంచెం అస్తవ్యస్తమైతేనే చిందులు వేసి అతి ఆందోళన వ్యక్తం చేసే నువ్వు నాకు అండగా నిలిచి వ్యాపారం వృద్ధి చేస్తావని ఆ దేశం నుండి ఈ దేశం వచ్చే వాళ్ళని నువ్వు మన అమ్మకాలు దెబ్బతింటున్నాయంటే నిమ్మకు నీరెత్తినట్లుంటున్నావేమిటి? ఇది అటు సూర్యుడు ఇటు ఉదయించాడన్నంత ఆశ్చర్యకరమైన విషయం. తండ్రి ఎంత ఆందోళనపూర్వకంగా మాట్లాడాడో అంత శాంతంగా ప్రశాంత మధురహాసం చిందించింది భువనేశ్వరి. లేచొచ్చి తండ్రి పక్క కుర్చీలో కూర్చుంది. డాడీ, మీరంతగా వర్రీ అవ్వవలసిన విషయం కాదు ఇది. వ్యాపారంలో ఆటుపోట్లు సహజమే. అంత మాత్రాన నేను ఆ విషయం నిర్లక్ష్యం చేశానని అనుకోకండి. నేను ఆలోచిస్తున్నాను దీనికి ప్రతీకార చర్య గురించి అంది. నిజంగానా? అవును అన్నట్లు తల పంకించింది ఆమె. నువ్వు ఈ విషయాలన్నీ ఇదివరకే విన్నావా? ఆశ్చర్యం దోబూచులాడింది అతని కళ్ళల్లో. ఆహా, నేనెక్కడున్నా ప్రతిరోజు రిపోర్ట్స్ తెలుసుకుంటూనే ఉంటున్నాను. నేనుండగా మీకు స్ట్రెయిన్ ఎందుకనే భావంతో మీతో నేను ఈ విషయాలు చర్చించలేదు. భువనేశ్వరి మనస్థైర్యానికి ఆ తండ్రి కళ్ళు ప్రశంసా వర్షాన్ని కురిపించాయి.
భువనేశ్వరి నిశ్చలంగా మాట్లాడింది. ఏదో తాత్కాలికంగా ఎగసెగసి పడినప్పటికీ అటువంటి కొత్త వాళ్ళు మనతో పోటీకి నిలబడగలగటం కలలో వార్త డాడీ. అయినా మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి కనుక నేను కూడా ఏమారలేను. పథకాన్ని తలదన్నే పథకం ఆలోచించి అమలు జరుపుతాను, చూస్తూ ఉండండి అంది. వెరీ గుడ్. హర్షాతిరేకంతో త్రినాథరావు చేసిన మెచ్చుకోలు ఆ డైనింగ్ హాల్ పక్కనే ఉన్న వంటగదిని కూడా ప్రతిధ్వనింపచేసింది. ఇక్కడ తండ్రితో మాట్లాడుతూనే అక్కడ వంటగదిలో మాటి మాటికి ఇటు తొంగి చూస్తున్న కుసుమను గమనిస్తున్న భువనేశ్వరి సూటిగా అడిగింది. ఏమిటి కుసుమ, ఏం కావాలి? నాకండి. అబ్బే, నాకేం కావాలి అమ్మాయి గారు? ఆ తడబాటును పరీక్షగా పరికిస్తూనే అంది భువనేశ్వరి. ఏమిటో అడగాలనో చెప్పాలనో అనుకుంటున్నావు, చెప్పు. అదేం లేదండి, వంటకాలన్నీ చల్లారిపోతున్నాయి. పోనీ మీరిప్పుడు కాదంటే రొట్టెలు తర్వాతే చేసి వేడిగా తెద్దామని. ఇంతేనా, ఇంకేం లేదా? ఇంతేనండి. పని ఆపనవసరం లేదు, రొట్టెలొద్దు, రేపటి నుంచి చపాతీ ఇవ్వు నాన్నగారికి. అలాగేనండి అంటూ వడివడిగా వెళ్ళిపోతున్న కుసుమ వంక చూస్తూ ఉండిపోయింది భువనేశ్వరి. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.